హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ పప్పుచారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. పప్పును ఉడకపెట్టుకోవాలి. పప్పు ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికినాక కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసాం కదా, ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేయండి. నేను మాత్రం 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. ఆ తర్వాత పప్పుని మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. పప్పు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం పోయాలి. పోసినాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక చాలా అంటే చాలా టేస్ట్ ఉంది పప్పు. సింపుల్గానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత పోపు పెట్టుకోవడమే. పోపులో వచ్చేసి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని టేస్ట్ బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.